నమస్కారం, నా పేరు భవాని. ఈరోజు మనం ఇంట్లోనే సోప్ తయారీ ఎలా అని తెలుసుకుందాం. నేను ఈరోజు క్యారెట్ సోప్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం క్యారెట్ తీసుకోవాలి. దాన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని కుక్కర్లో 2-3 విజిల్స్ పెడితే మెత్తగా ఇలా చక్కగా ఉడిపోతాయి. వీటిని మనం పేస్ట్ చేసుకుని దాన్ని ప్యూరే కింద చేసుకుని దాన్ని వడపోసుకుని ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది కాస్టిక్ సోడా అంటారు దీన్ని. ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వీటిని తెచ్చుకోవాలి. ఇంకా ఏమో డిస్టిల్ వాటర్, ఆయిల్. మనకి సోప్కి కావాల్సిన ఫ్రేగ్రెన్స్ కోసమని నేను శాండిల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఈరోజు. నేను ఫస్ట్లీ మెజర్మెంట్స్ చూపిస్తాను. నేను దీంతో 2 cups ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ 2 cups ఆఫ్ ఆయిల్ తీసుకుంటే 1/2 cup డిస్టిల్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఇందులో వాటర్ ఎంత తీసుకుంటే దాంట్లో 1/2 ఈ క్రిస్టల్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇదేమో 1 cup ప్యూరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పేస్ట్ చేసుకున్న క్యారెట్ గుజ్జు దీంట్లో కొంచెం డిస్టిల్ వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు లై సొల్యూషన్ తయారు చేసుకోవాలి సబ్బు కోసం. ఈ లై సొల్యూషన్ తయారు చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల అంత ప్రమాదం ఏం కాదు, కానీ కొంచెం ఇచ్చింగ్ అది ఉంటుంది. సో గ్లౌజ్ వేసుకోండి. ఈ సొల్యూషన్ కానీ ఈ క్రిస్టల్స్ కానీ పిల్లలకి కొంచెం దూరంగా ఉంచడం మంచిది. లై సొల్యూషన్ ఇప్పుడు లై సొల్యూషన్ తయారు చేద్దాం. లై సొల్యూషన్ ఈ క్రిస్టల్స్ డిస్టిల్ వాటర్ వేసినప్పుడు దానిలో హీట్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. బాగా 70 degrees వరకు హీట్ అనేది ఉంటుంది. దాన్ని తగ్గించడం కోసమని నేను కూలింగ్ వాటర్ ఒక గిన్నెలో వేసుకొని అందులో ఈ డిస్టిల్ వాటర్ వేసి అందులో నేను ఈ క్రిస్టల్స్ కలుపుతున్నాను. ఇలా మనం కొద్దిగా వేసుకోవాలి. ఇలా కలిపి ఇలా కలుపుతూ ఉంటే అవి క్రిస్టల్స్ బాగా కలిసిపోయేంత వరకు బాగా కలపాలి. కలర్ చేంజింగ్ అవుతుంది. దీన్ని టచ్ చేయడానికి ట్రై చేయొద్దు, చాలా హీట్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రిస్టల్స్ని లై అంటారు. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇవి కరిగిపోతాయి. ఈ కాస్టిక్ సోడా క్రిస్టల్స్ బాగా వాటర్లో కరిగిపోయి మనకి కాస్టిక్ సోడా సొల్యూషన్గా తయారవుతుంది. ఇది సోప్కి థిక్నెస్ ఇస్తుంది. ఇంకా క్లీనింగ్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని, కాస్టిక్ సోడా అనేది. ముందుగా మనం క్యారెట్ ప్యూరే తయారు చేసుకున్నాం కదా, అందులో మనం ఈ లై సొల్యూషన్ని నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. 2 cups ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం కదా, తీసుకుని ఇందులో మనం ముందుగా కలుపుకున్నాం కదా క్యారెట్ అండ్ లై సొల్యూషన్, దీన్ని చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి సొల్యూషన్.
మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, త్వరగా మిక్స్ అవుతుంది. నా దగ్గర అది లేదు, సో నేను స్టిక్ వాడుతున్నా. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది థిక్గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మినిమం ఇలా స్టిక్తో అయితే 2 hours పడుతుంది. మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటే కనుక 1/2 అవర్లో రెడీ అయిపోతుంది మనకి సోప్ మిక్చర్. ఈ విధంగా చిక్కబడిన మిశ్రమాన్ని ఈ విధంగా మౌల్డ్లో వేసుకుని 24 గంటలు అలాగే ఉంచాలి థిక్గా అవడం కోసం. 24 hours తర్వాత మన సోప్ ఇలా తయారవుతుంది. దీన్ని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి కావాలంటే ఇలా. నేను కొన్ని సోప్స్ ఇంకా చేశాను. ఇది కోకోనట్ సోప్, అంటే దీంట్లో ఏమీ వేయలేదు, ప్లెయిన్ కోకోనట్ సోప్ లైవ్ సొల్యూషన్ వేసి. ఇదే క్యారెట్ సోపులు చేసిన విధంగానే ఇవి తులసి, వేప, పసుపుతో తయారు చేసిన హెర్బల్ సోప్ ఇది. ఇంకా కోకోనట్ సోప్ ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.